హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రాని తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలను అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్షన్స్ అయితే చేస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ సాధించాలి అనుకున్నటువంటి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ శాలరీ కూడా మనకు పర్ మంత్ మనకు 50,000 అబోవ్ పైన శాలరీ అయితే ఉంటుంది అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోదండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు కాఫీ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుంచి మనకు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనిలో మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎటువంటి కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ కానీ ఏది కూడా కాదు. అండ్ మనకు డేట్ వచ్చేసి మనకు జూన్ 6, 2025 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ మీకు నోటిఫికేషన్ నెంబర్ కూడా చూసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అండ్ దీనిలో వచ్చేసి చాలా రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా వచ్చేసి మనకు ఈ పోస్ట్ అనేది మనకు ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాటిలో మన ఆంధ్రాని తెలంగాణలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 9, 2025 నెక్స్ట్ మంత్ 9వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి చూసుకున్నట్లయితే, ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.coffeeboard.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, దాని శాలరీ ఎంత మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చేసి 11 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్కి వచ్చేసి ఇక్కడ 11వ పోస్టుని చూడండి. ఎక్స్టెన్షన్స్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ విభాగంలోన లెవెల్ 5 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పేనే 29,200 నుండి 92,300 వరకు శాలరీ వస్తుంది. మనకు హెచ్ఆర్ఏ, డిఏ మొత్తం అన్ని అలవెన్స్ కలుపుకొని ఓవరాల్ మీకు 60,000 ప్లస్ ఎక్కువ ఇంకా శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్లోనూ మనకు 30 పోస్టులు భర్తీ చేస్తున్నారో, ఎక్కువ పోస్టులు భర్తీ చేసిన పోస్ట్ కాబట్టి ఇదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కాఫీ బోర్డు బెంగళూరు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్ అనమాట, టెక్నికల్ విభాగంలోన. అండ్ మనకు కాఫీ బోర్డు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్టయితే ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ గ్రూప్ సి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీలకు 12, ఈడబ్ల్యూఎస్లకు అయితే పోస్ట్ అయితే లేవు. అండ్ అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీలోనూ 11 పోస్ట్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు యూఆర్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా అదర్ కేటగిరీలో వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ కేటగిరీలకు 3 పోస్టులు అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ ఇన్ పే మెట్రిక్ అనమాట, 7th CPC కింద మనకు లెవెల్ 5 కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు చెప్పాను కదా, మనకు బేసిక్ పేనే 29,000 ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ 60,000కి పైగానే మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ కానీ లేదంటే హార్టికల్చర్ సైన్స్లో కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఎవరైతే సైన్స్ విభాగం బాటనీ కానీ లేదంటే జువాలజీ కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనవరి 1, 2025కి మీ ఏజ్ లిమిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం 18 నుండి మ్యాక్సిమం 27 నుండి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అంటే 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలకు 3 years వస్తుంది కాబట్టి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి మనకు 2 years అయితే ఉంటుంది అనమాట ప్రొబేషన్ పీరియడ్ అనేది.
అంటే మీకు జాబ్ వస్తుంది కదా, జాబ్ వచ్చిన తర్వాత మీరు 2 ఇయర్స్ అనేది మీరు ప్రొబేషన్ పీరియడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత మీకు మీ జాబ్ అనేది పర్మనెంట్ అయితే అయిపోతుంది. అంటే ఈ 2 ఇయర్స్‌ని మీది ఏందంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఎటువంటి మీకు రీమార్క్ అయితే పడకూడదనమాట. ఏదైనా రీమార్క్ వచ్చి కానీ, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ మీకు చెప్పకుండానే మీ జాబ్ అనేది తీసి పడేయడం అయితే జరుగుతుంది. దాన్నే ప్రొబేషన్ పీరియడ్ అంటారు. ఆ 2 ఇయర్స్ అని మీరు వెరీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే జాబ్ అయితే చేయాల్సి అనమాట. ఇదే కాదు వేరే డిపార్ట్మెంట్ అయినా కానీ అంతేనే ఉంటుంది. అండ్ ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు లొకేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. మనకు జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే కనుక ఇక్కడ మనకు కాఫీ బోర్డ్స్ ఏవైతే రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ కానీ, లేదంటే ఏదైతే కాఫీ బోర్డ్కి సంబంధించిన ఉంటాయో టెక్నాలజీ ఎవాల్యుయేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కానీ, లేదంటే కాఫీ బోర్డ్కి సంబంధించిన ఆఫీసెస్ లొకేటెడ్ ఏవైతే ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు జాబ్ పోస్టింగ్ అనేది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రైబ్డ్ బిలో అయితే మనకు మెన్షన్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్లో మనకు సైన్స్ విత్ బాటనీ కానీ, లేకుంటే సైన్స్ విత్ జువాలజీ సబ్జెక్ట్లోన మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనుకోండి, వాటిలో మనకు 70 మార్కులకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అలాట్మెంట్ చేస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్కి 20 మార్కులు అనమాట. ఇక్కడ ఏదైతే విభాగంలోన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 20 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పబ్లికేషన్స్లోనే 10 మార్క్స్ అనమాట. ఓవరాల్గా 100 మార్కులు కానీ మనకు కట్ ఆఫ్ అనేది పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ అడిగాడో వీటి విభాగంలోనే మనకు కానీ ఉంటే కనుక మనకు మెరిట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ మెరిట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్గా గ్రూప్ సి క్యాడర్ కింద మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ మనకు గూగుల్ క్రోమ్లో వచ్చేసి మీరు coffeeboard.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు కాఫీ న్యూస్ అని ఇక్కడ ఒకటి మెన్షన్ చేసి ఉంటాడు, చూసుకోండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. సెలక్షన్ క్రైటీరియా కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేసి మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. నేను ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ ఇన్స్పెక్టర్ కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పిన కదా, ఇది అనమాట. ఇక బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి న్యూ యూజర్స్ అయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ముందుగా వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ముందుగా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అదేవిధంగా కింద వచ్చేసి మళ్ళీ ఈమెయిల్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ దానికి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసి రిజిస్టర్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ క్లిక్ చేసుకున్నారంటే మీకు రిజిస్టర్ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనకు యూజర్ అయితే ఉంది కదా లాగిన్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అయితే అయిన తర్వాత మనకి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, మన ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ అన్నీ కూడా మనకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్కి వచ్చేసిందే బ్రదర్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ తర్వాత జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దీనిలో ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 60,000 పైగానే మీకు సాలరీ అయితే వస్తుంది. 80% కూడా ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.